వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ Hi, గారు, sir. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో రెగ్యులర్ గా మీరు చెప్తూ ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైతే నమ్ముతారో వాళ్ళు అద్భుతాలు చేస్తారో, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. వాళ్ళు అలానే చూస్తుంటారు. ఇంకంతే, ఏదైనా బిలీఫ్ సిస్టంలోనే ఉంటుందండి. మీరు ఎప్పుడైతే మైండ్ షిఫ్ట్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే, అంటే మనీ సైకాలజీ గురించి మాట్లాడేటప్పుడు కానివ్వండి, లేదంటే స్పిరిచువల్ ఆటిట్యూడ్ గురించి మీరు మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఆ స్కిల్స్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి అనేటువంటి విషయంలో చాలా విషయాలు నేర్చుకున్నటువంటివి ఉన్నాయి. మనీ అర్న్ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు. మనకు ఆ ఫీడ్బ్యాక్ కూడా మనం చూసాము. అవును. గ్రాండ్గా మే 18th జరగబోయేటువంటి 2025 18th ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. గ్రాండ్ ఇయర్గా ఉంటుంది అనమాట. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడో ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఒక ఆఫ్లైన్ సెషన్ పెడుతున్నందుకు. చాలా రోజులు బట్టి చాలా మంది అడుగుతున్నారు, సార్ ఒక ఫిజికల్ ఈవెంట్ పెట్టండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ ఫిజికల్ ఈవెంట్లో నేను చెప్తానండి, ఆరా క్లెన్సింగ్ ఉంటుంది, చక్రాస్ క్లెన్సింగ్ ఉంటుంది, అండ్ విజులేషన్ అంటే గ్రూప్ విజులేషన్ ఎలా చేయొచ్చు, గ్రూప్ మెడిటేషన్ ఎలా చేయొచ్చు, అన్ని పూర్తిగా. సో మే 18th మళ్ళీ చెప్తాను, ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుంది. మే 18th డేట్ బ్లాక్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తాను, కింద కామెంట్ బాక్స్ కూడా టైప్ చేయండి మే 18 అందరూ అప్పుడు చూసేవాళ్ళు కూడా ఏంటి మే 18 అని తెలుస్తుంది. సో అయితే ఈ రోజు చెప్పే వీడియోలో వెరీ పవర్ఫుల్ థింగ్ ఏంటంటే, చాలా మందికి డబ్బు వస్తుంటుంది కానీ ఎక్కడెక్కడో అంటే స్ప్లిట్ అయిపోతుంది. అంటే ఏమవుతుందో తెలియదు. మనీ లీక్స్. ఈరోజు ఈ వీడియోలో చెప్పేది అంటే మనీ లీక్స్ అండి. అక్కడ మీరు ఆ పిక్చర్ చూస్తే ఇప్పుడు మనీ లీక్ అవ్వడం అంటే, ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ ముందు రోజు నైట్ మనం ట్యాప్ ఇప్పిస్తామండి, చుక్క పడుతుంది. మనం ఏమనుకుంటాం, చొక్కే కదా అనుకుంటాం. తెల్లవారు లేచి చూస్తే ఆ బకెట్ ఫ్లో అయిపోయి ఓవర్ఫ్లో అయిపోయి కారిపోతుంటుంటుంది. సో మనం కూడా చేసిన తప్పు ఏంటంటే, మిలియనీర్స్ అవ్వాలంటే ఈ మనీ లీక్స్ అనేది ఆఫ్ చేయాలి. సీలింగ్ స్టార్ట్ చేయాలండి. ఎప్పుడైతే మీరు సీలింగ్ స్టార్ట్ చేస్తారో మీ మనీ లీక్స్కి, మీ మనీ ఫ్లో అనేది పెరుగుతుంది. ఈ వీడియోలో మనం మనీ లీక్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా స్టాప్ చేయాలో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్టెప్ నెంబర్ 1, ఐడెంటిఫై వేర్ యువర్ మనీ లీక్స్. అసలు మనీ లీక్స్ అంటే ఏంటి అంటే, ఎమోషనల్గా డబ్బుని ఖర్చు పెట్టడాన్ని మనీ లీక్స్ అంటారండి. ఫస్ట్ థింగ్, ఈవెన్ వారన్ బఫెట్ చెప్తారు, ఎవరైతే ఎమోషనల్గా వీక్ ఉంటారో వాళ్ళు డబ్బుని మేనేజ్ చేయలేరు. ఇఫ్ యు ఆర్ మెంటలీ ఎమోషనల్ వీక్, యూ కాంట్ మేనేజ్ యువర్ మనీ అంటారు. బికాస్ చాలా మంది చేసే తప్పు, నేను కూడా ఒకప్పుడు చేసిన తప్పు ఏంటంటే, ఒక్కోసారి మన మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు ఏం చేస్తాం, సడన్గా షాపింగ్ వెళ్ళిపోతాం. చలో పద షాపింగ్ వెళ్ళిపోతాం అని చెప్పేసి ఫుల్గా వెళ్ళిపోయి స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫుల్ షాపింగ్ చేస్తుంటారు. ఎక్కువ మంది ఎప్పుడు షాపింగ్ చేస్తారంటే, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువ షాపింగ్ చేస్తారటండి. స్ట్రెస్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన షాపింగ్ కాదు, మెడిటేషన్. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువైతే మెడికేషన్కి వెళ్తాం. అదే అంటే మెడికేషన్ నుంచి మెడిటేషన్కి ఎప్పుడైతే వస్తారో, మెడిటేషన్కి ఎప్పుడైతే వస్తారో స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. సో ఇంకొకటి, చాలా మంది ఏంటంటే అన్ని అన్నెసెసరీ సబ్స్క్రిప్షన్స్ అన్ని చేస్తారండి. అన్నెసెసరీ కొట్టే 99 రూపీసే కదా, 100 రూపీసే కదా అనుకుంటాం. కానీ తర్వాత నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు అంటే ఎమోషనల్ అయిపోయి జిమ్ డబ్బు కట్టిన బోల్డ్ ఉన్నారు, కట్టిన నెల రోజుల దాకా వెళ్ళిన లేరు ఎవరు కూడా. సో అంటే చెప్తున్నాను, అంటే అక్కడికి వెళ్ళి అందరిని చూసి ఎమోషనల్ అయిపోయి మనం కూడా ఇది అయిపోదని చెప్పేసి ఎమోషనల్ అయిపోయి చాలా మంది డబ్బులు కట్టిన కుప్పల మంది ఉంటారండి. సో అందువల్ల ఏంటంటే, ఎమోషనల్గా మీరు మెంటల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలా మంది, నేను ఒకరోజు క్లాస్ చెప్పడానికి వెళ్ళాను, యాంగర్ మేనేజ్మెంట్ టాపిక్ వచ్చేసి. నేను ఆ రోజు క్లాస్లో ఏం చెప్పంటే, టుడే అవర్ టాపిక్ ఇస్ యాంగర్ మేనేజ్మెంట్. అంటే కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకున్నాను. వెంటనే ఒక అతను లేచి, అన్వర్ సార్ నాకు కోపం రాదు సార్ అన్నారు. నేను వెంటనే స్టేజ్ దిగి, సార్ మీకు నిజంగా కోపం రాదా సార్ అన్న. రాదండి అన్న. నేను రెండోసారి అడిగి, నిజంగా మీకు కోపం రాదని సార్ చెప్పలే అన్నారండి. అంటే చాలా మంది నేను ఎమోషనల్ స్ట్రాంగ్ అనుకుంటారు, కానీ అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది మనం ఎమోషనల్ చాలా వీక్ అని చెప్పేసి. ఎమోషనల్ లీక్స్. ఎస్. సో ఇంకొక మెయిన్ పాయింట్ జాగ్రత్త ఉండండి. ఈ ఒక మనీ లీక్స్ అంటే ఏంటంటే, ఎమోషనల్ లీక్స్ అంటే అన్నెసెసరీ బ్యాంక్ ఫీస్. చాలా మంది లేట్గా ఈఎంఐస్ పే చేస్తుంటారు. ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆటో డెబిట్ ఉంటుంది, ఇప్పుడు అంతా కూడా ఆటో డెబిట్ స్టార్ట్ అయిపోయింది. మీరు ముందు రోజే ఒక క్యాలెండర్లో రిమైండర్ పెట్టుకోండి. ఒక్కోసారి జస్ట్ ఒక 100 రూపాయలు తక్కువ ఉన్నా కూడా మనకి ఏమవుతుందంటే, మనకి ఈ మెసేజెస్ వచ్చేస్తాయి, మీది పేమెంట్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ వల్ల, జస్ట్ 100 రూపాయలు 200 వల్ల కూడా. అందుకే చెప్తున్నాను, అవి చాలా జాగ్రత్త. అంటే అలా అవాయిడ్ చేయడం అంటే లేట్ ఫీజుని మనం అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతాం. అండ్ ఇంకొకటి అంటే, హై ఇంట్రెస్ట్ డెట్స్కి వెళ్ళకూడదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఈ మధ్య దయచేసి అందరూ జాగ్రత్తనండి. ఈ మధ్య మీకు చాలా మంది మీకు క్రెడిట్ కార్డ్స్ కావాలా, అవి కావాలని ఫోన్ చేస్తారు. ఏమీ తెలియకుండానే యాక్సెప్ట్ చేస్తారు, డీటెయిల్స్ అన్ని పంపించేస్తుంటారు. తర్వాత అంతా చూసిన తర్వాత హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, దాని ప్రాసెసింగ్ ఫీజ్ అని అదని ఇదని. సో ఆ విధంగా హై ఇంట్రెస్ట్ డెట్స్ని మీరు అవాయిడ్ చేయాలి.
దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి అంటే వేస్టింగ్ యూటిలిటీస్. రీసెంట్గా చిరంజీవి గారు ఒక వీడియోలో మాట్లాడుతూ ఫోన్లో చూసుకుంటాను యాప్లో లైట్లు వేసి వెళ్ళిపోయిన తర్వాత నేను లైట్లు ఆఫ్ చేస్తానని చెప్పేసి ఫోన్లోనే అన్ని రూమ్స్ చూసుకుంటాను, దీంట్లో మొబైల్ లెన్స్ అన్నారు. అంటే అంత మెగాస్టార్ చిరంజీవి గారే మొత్తం అంటే చూడండి మేనేజ్మెంట్ లైట్స్. మనం ఏం చేస్తుంటాం, చాలా మంది వాష్రూమ్కి వెళ్తాం, బాత్రూమ్కి వెళ్తాం, లైట్స్ వేసి వదిలేస్తాం అనమాట. ఒక్కోసారి కొంతమంది హీటర్స్ ఆన్ చేసి వదిలేస్తుంటుంటారు. ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే అన్నెసెసరీ కరెంట్ బిల్ పెరిగిపోతుంది. కరెంట్ బిల్ వచ్చినట్టు మాత్రం 2 రోజులు కరెంట్ బిల్ వచ్చిన 2 రోజులు లైట్లు ఆపండి, అక్కడ దాపండి, ఇక్కడ ఆపండి అని మళ్ళీ మామూలే కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు అనమాట. సో అందువల్ల ఏంటి ఇవన్నీ కూడా జాగ్రత్త ఉండండి. అన్నెసెసరీగా కొంతమంది ఏసీ ఆన్ చేసి వదిలేస్తుంటారు. ఇవన్నీ కూడా మీ ఆఫీస్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ చుట్టుపక్కల ఎక్కడైనా అంటే అది మన బాధ్యత కాదు అనుకోకండి. పవర్ సేవింగ్ అనేది మన బాధ్యత. మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ జనరేషన్స్ కోసం. ఎస్ కింద మీరు కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఎస్ ఐ విల్ సేవ్ పవర్ అండ్ మనీ. మళ్ళీ చెప్తున్నానండి లైఫ్లో 2 ఇంపార్టెంట్, ఒకటి పవర్, 2 మనీ. ఎందుకంటే సో పవర్ ఉన్నప్పుడు మనీ కూడా ఉండాలి, మనీ ఉంటే పవర్. అంటే మీకు కొంతమంది మన పొలిటీషియన్స్ చూస్తాం, వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళ దగ్గర చాలా మనీ ఉన్నా కూడా పవర్ రాగానే అసలు ఎలా ఫీల్ అవుతారండి. సో మనిషి జీవితంలో మళ్ళీ చెప్తున్నాను, అయితే మీకైనా పవర్ ఉండాలి, లేదా మీ వెనకాతల పవర్ఫుల్ పర్సన్ అయినా ఉండాలండి. ఇది గుర్తుపెట్టుకుని రైట్, చాలా ఇంపార్టెంట్. అయితే చాలా మంది ఏంటి ఉంటుంది అంటే మనీ ఉంది సార్, నా దగ్గర మనీ ఉంది, నా దగ్గర పవర్ లేదంటే నో ప్రాబ్లం. మనీ ఉందా, వెనకాతలు పవర్ పెట్టుకోండి. పవర్ వల్ల మనీకి ఇంకా ఎనర్జీ వస్తుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే నెక్స్ట్ థింగ్ అంటే రైట్ ఎవ్రీ ఎక్స్పెన్స్. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, రికార్డెడ్గా ఉంటుంది వాళ్ళ దగ్గర ఎక్స్పెన్సెస్. యూ గో ఫర్ మల్టీనేషనల్ కంపెనీస్, గోల్డ్ షాపింగ్ మాల్కి వెళ్తే ప్రతిదీ కూడా వాళ్ళు బిల్ చేసి ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా 10 రూపాయలు ఖర్చుకున్నా కూడా వాళ్ళు బిల్ ఇస్తారు, నోట్ చేసుకుంటారు. మనం ఒక్కసారి మీరు ఆలోచించండి, అసలు ఎప్పుడైనా మీరు నోట్ చేశారా, రికార్డ్ చేశారా? ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు లేడీస్, ఏమండి రాయండి, ఖర్చు రాయండి. మనం వినం అసలు. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, హైలైట్ ఎనీథింగ్ వేస్ట్. ఒక్కసారి మా ఫాదర్ గుర్తొచ్చారు సార్, అంటే ఎక్స్పెన్సెస్ గురించి రాయమని చెప్పేసి చెప్పేటప్పుడు మా ఫాదర్ గుర్తొచ్చారు. అకౌంటబిలిటీ చాలా బాగుంటుంది ఆయన. మన పేరెంట్స్ చాలా, మా మమ్మీ డాడీ ఎప్పుడు కూడా చిన్న బుక్ పెట్టుకుని 1వ తారీఖు వచ్చిందంటే పాలోళ్ళకి నీళ్ళోళ్ళకి అన్నీ అనమాట. అది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని ప్రతి నెల కూర్చొని డిస్కస్ చేయాలండి, చాలా ఇంపార్టెంట్ అసలు. అదే మీరంటే నాకు కూడా మా పేరెంట్స్ గుర్తొచ్చారు. నిజమే అండి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ నిజంగా కూర్చొని ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి ఏంటి అనేది మాత్రం డెఫినెట్గా చర్చించుకోవాలి. అప్పుడే తెలుస్తుంది అంటే మనము వేస్ట్ ఎంత ఖర్చు పెడుతున్నాము. మనీ లీక్ అంటే అదే, ఇంకా వేస్ట్ ఎంత ఖర్చు పెడుతున్నాము, తెలియకుండా ఎంత వెళ్తుంది, ఎవరెవరికి ఎంతెంత ఖర్చు పెట్టేస్తున్నామో. ఎప్పుడైతే ఆ కంపారిజన్లోకి మనం ఎప్పుడైతే వస్తాం, బయట వాళ్ళకి ఎంత పెడుతున్నాం, మన వాళ్ళకి మనం ఎంత పెడుతున్నాం అని ఎప్పుడైతే కంపారిజన్ వస్తుందో డెఫినెట్గా మీకు మనీ లీక్స్కి సంబంధించిన విషయాలు అర్థమైపోతాయి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీస్ కూడా చాలా కార్పొరేట్ కంపెనీ కాస్ట్ కటింగ్ మీద వర్క్ చేస్తుందండి. కాస్ట్ కటింగ్ ఎక్కడెక్కడ మనం కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా అందుకే పవర్ సేవింగ్ అని ఇప్పుడు అంతా కూడా. అందుకంటే చాలా సింపుల్ అండి. ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతున్నారు చాలా మంది, మీకు బోధన పెట్రోల్ డీజిల్ సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఖాళీగా మేడ మీద ఉందా సోలార్ వేయించుకోండి. ఇవంతా కూడా డబ్బులు సేవ్ చేసేదండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఏముందో నెలకు 1000 రూపాయలు. మీరు అలా ఆలోచించకూడదు. నెలకు 1000 అంటే సంవత్సరం 12,000, 5 సంవత్సరాల దగ్గర మీరు లెక్క పెట్టుకుని ఎంత డబ్బు సేవ్ అవుతుందో. అది మిలియనర్ మైండ్ సెట్ అనమాట. ఇప్పుడు కూడా మిలియనర్ మైండ్ సెట్ అది అలా ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి మెయిన్ అంటే స్టెప్ నెంబర్ 2, ఎలిమినేట్ ఆర్ రీడైరెక్ట్ ద లీక్స్. అంటే ఏంటి, అన్నెసెసరీ సబ్స్క్రిప్షన్స్. ఇందాక మనం అనుకున్నామండి, ఈ రోజు మీరు ఇమీడియట్గా ఈ వీడియో చూసినప్పుడు ఎక్కడెక్కడ నేను వేస్ట్ చేస్తున్నాను అన్నెసెసరీగా దాన్ని క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి. కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా ఓవర్గా రీఛార్జ్ చేసుకుంటారు, ఓవర్గా అంటే జీబీ డౌన్లోడ్ చేసుకుంటారు. అది చాలా వేస్ట్ కట్ చేసుకోవాలి. నేను ఒకటే చెప్తానండి, మీరు ఎక్స్పెన్సివ్ అవ్వాలంటే మీ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి. అది చాలా అవసరం. అన్నీ కూడా ఇందాక మనం చెప్పినట్టు హై ఇంట్రెస్ట్ డెట్స్ కట్ చేసుకోవాలి. ఇందాక మనం ఎల్ఈడి బల్బ్స్ ఎక్కడెక్కడ ఇప్పుడు అంతా కూడా చూడండి, పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే పవర్ సేవింగ్ బల్బ్స్ వాడుతున్నాయి. మనం కూడా అలా అలవాటు చేసుకుంటే చాలా సింపుల్. కొంతమంది ఎలా ఉంటారు, నైట్ టైము టీవీ స్విచ్ ఆపరం, అది కూడా పవర్ సేవింగ్ చేస్తుంది. అది చాలా మందికి తెలియదు. సో అది మీ పిల్లలకు మీరు అలవాటు చేస్తే ఆటోమేటిక్, ఎందుకంటే యథా రాజా తదా ప్రజ. మీరు అలాగే ఎక్స్పెన్సివ్ ఉన్న మీ పిల్లలు కూడా ఇంకా అంతకు మించి ఉంటారండి. సో ఇప్పుడు ఏముందంటే మన పేరెంట్స్ ఉన్నట్టు మనం లేం. మన పేరెంట్స్ అంతా జాగ్రత్త పర్లేదు. ఇంకా మీరు అలాగ ఉన్నారంటే మన పిల్లలు అలాగ ఉంటారో ఆలోచించుకోండి. సో అందువల్ల ప్లీజ్ బీ కేర్ఫుల్. యథా పేరెంట్స్ తదా కిడ్స్, యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యూస్ 24 రూల్ అండి. ఇది వారన్ బఫెట్ చెప్తారన్నమాట. 1 వీక్ రూల్ అని, 7 డేస్ రూల్, 24 అవర్ రూల్ అని వారన్ బఫెట్ ప్రపంచం అత్యంత ధనవంతుడు చెప్పిన ఫార్ములా. ఏంటి, మనం ఎప్పుడైనా కొనేటప్పుడు మనం ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కొంటాం కదా, టకటక కొనేయకూడదు. ఎమోషనల్గా కార్ట్లో యాడ్ చేసుకోండి. ఒక 24 గంటలు ఆగండి, లేదా 1 వీక్ ఆగండి. అప్పుడు తర్వాత ఆ వారం రోజుల తర్వాత చూస్తే మీకు అర్థం ఉంది, ఇప్పుడు అది అవసరం లేదులే. ఎందుకు ఆ 1 వీక్లో మీకు అంతకన్నా బెటర్గా ఇంకెక్కడైనా దొరకవచ్చు ఆ ప్రైస్కి. సో అందువల్ల అంటే ఎమోషనల్ కొనేటప్పుడు గుర్తుపెట్టుకుని స్టాప్ యువర్ ఎమోషన్స్. ఎందుకంటే లైఫ్లో ప్రమోషన్ రావాలంటే కొన్నిసార్లు ఎమోషన్ ఆఫ్ చేయాలి. సో యూస్ 24 అవర్ రూల్ బిఫోర్ పర్చేస్ చేసేటప్పుడు జాగ్రత్తగా
అండ్ ఇంకోటి సెకండ్ ఒపీనియన్ అనేది చాలా అవసరం. ఎక్కడికైనా మనం ఆపరేషన్కి వెళ్ళినప్పుడు సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం, పెద్ద కొనేటప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్. కొంతమంది ఏమంటారు అంటే టైం లేదని చెప్పేసి కొనే ఇప్పుడు అంత టైం లేదు ఇప్పుడు అంత టైం లేదని అంటారు. అలా కాదండి, డబ్బుని మేనేజ్ చేయడం అనేది చాలా అవసరం. ఇలా మేనేజ్ ఎలా చేయాలనేది ఈ May 18th క్లాస్లో ప్రపంచంలో వరల్డ్స్ మోస్ట్ మనీ మేనేజ్మెంట్ ఫార్ములా కూడా నేను రివీల్ చేయబోతున్నా, అది కూడా విత్ యాక్టివిటీస్తో. సో May 18th చాలా అద్భుతం. ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నానండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్ గుర్తుపెట్టుకుని నేను అందరికి ఒక విషయం చెప్తాను, కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, మనీ లవ్ స్పీడ్. ఎస్ మీరు చెప్పిన ఫార్ములా నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే మనీ లీక్స్ అంటే మనకు తెలియకుండానే క్రెడిట్ కార్డ్ రూపంలోనో, పవర్ బిల్ రూపంలోనో, వాటర్ రూపంలోనో, ఎక్స్పెన్సెస్ రూపంలోనూ ఎలాగోలాగా లీక్ అవుతూనే ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే ఎక్స్ట్రా ఖర్చులు పెట్టేస్తూ ఉంటాము. బాగా మనం ఎప్పుడైతే ఒక డిసిప్లిన్ లైఫ్లోకి తీసుకుని వెళ్తామో మన బ్రెయిన్ని, ఈ వీడియో మీరు అన్నట్లు దానికి తగ్గట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. ఎక్స్పెన్సెస్ తగ్గితే ఎక్స్పెన్సివ్గా ఉంటాం మనం. అది మీరు నాకు చెప్పినటువంటి ఓట్ చాలా బాగా నచ్చింది నాకు. ఎలాంటి కుప్పలు ఉంటాయి, దాచాం May 18th వరకు. మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సరే? ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటివరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18th ఈసారి హైదరాబాద్ లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి, May 18th ఫుల్ డే మిలినియర్ వర్క్ షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18th ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజు May 18th నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోద్ది, ఎవ్రీథింగ్. ఒక్క రోజు, నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క రోజు May 18th హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ కి కానీ మీరు రాగలిగితే, మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్ గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియన్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియన్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years, అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒక్క రోజు లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు, లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి, కాన్ఫిడెంట్ గానీ మళ్ళీ మీరు కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లో ఉంటుంది, మీరు డైరెక్ట్ గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18th జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.